వైసీపీ హయాంలో ఊరు పేరు లేని బ్రాండ్లతో నాసరకం మద్యం అమ్మి ప్రాణాల్ని హరించారని, ఎంతో మంది ఆడబిడ్డల తాళి తెంచేశారని టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. డబ్బులు దోచుకునేందుకే ప్రభుత్వ మద్యం దుకాణాలు తెచ్చారని ధ్వజమెత్తారు. కోట్ల రూపాయలు దోచేసి ఇప్పుడు దొంగ కేసులు పెట్టారని, వైసీపీ నేతలు ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి సూత్రధారి అని ఆరోపించారు. లిక్కర్ స్కామ్తో సంబంధం లేదని జగన్ చెప్పగలరా అని ఆనం వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. రకరకాల బ్రాండ్లు ఇక్కడ మీకు పెట్టిన బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు. మీ ఆంధ్ర గోల్డ్, మీ 7 హార్సెస్, ఈ కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్లు ఇచ్చాం. ఈ నాసిరకం లిక్కర్ అని ఆ రోజు ల్యాబ్ రిపోర్ట్స్ తీసి మీకు అందరికీ చూపించాం. నో డిజిటల్ పేమెంట్స్ అన్నారు, మొత్తం క్యాష్ రూపంలో తీసుకున్నారు. మీరు డిస్టిలరీస్ అన్నీ మీ చేతుల్లోకి వచ్చేసినాయి, మీరు రేపు ఇరుక్కుంటారా అని చెప్పాం. జనాలు చనిపోతున్నారు, తాలిబొట్లు తెగిపోతున్నాయి అని చెప్పాం. విన్నారా? ఆ రోజు వినలేదు, ఈ రోజు ఏడుస్తున్నారు. ఇప్పుడేమంటారు? దొంగ కేసులు. ఎవడ్రా దొంగ కేసులు పెట్టిందా? ఏం అవసరం రా? ఉండే కేసులే బయటకు తీస్తే చాలని మేమనుకుంటుంటే దొంగ కేసులు తెచ్చి మీ మీద పెట్టాల్సిన అవసరమే ఉంది. మీరు దోపిడీ గజ దొంగలు. మీరు చేసిన దోపిడీలు తక్కువ, అయ్యే తీలాక పోలీసు వాళ్ళకి టైం లేకుండా సస్తున్నారంట పోలీసు వాళ్ళు. ఎన్ని కేసులు రాయమ్మా, ఇది యాడ్రా మేము తీసేది ఇవన్నీ అని. గొత్తిల్లా వెంకటేష్ నాయుడు యారో నమ్మకే గొత్తిల్లా గొత్తు అని మేము అంటున్నాం. ఐ డోంట్ నో అంటున్నాడు. యూ నో అని మేము చెప్తున్నాం. ఎవడ్రా వెంకటేష్ నాయుడా? మీ ఓడు కాదా? ఎవరు రాజకేశ్ రెడ్డా? వైఎస్ సుజాతారెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం. రాజకసిరెడ్డికి మాకు సంబంధం లేదు, మాకు బంధుత్వాలు లేవు అని చెప్పు. ఆదాన్ డిస్టిలరీస్లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక 100 సార్లు చెప్పుంటాను నేను. ఎవడయా వీడు? ఎవడయా ముప్పిడి అవినాష్ రెడ్డి? రాజకసిరెడ్డి తోడల్లుడో లేకపోతే కజినో? వీళ్ళు బంధువులు కాదా మీకు? ఎట్ట చెప్తారా సంబంధం లేదనే? ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని. మాకు సంబంధం లేదు, మాకు లిక్కర్ స్కామే జరగలేదు. ఎవరు తిన్నారు? మేము తిన్నాం డబ్బులా? మేము ఎక్కాం ఫ్లైట్లా హీరోయిన్లతో? మేమేమైనా తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు, ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు. బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా. ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి. మీరు ఏమనుభవించారా? రాసభోగాలు. అదేందా? ఆ ఫ్లైట్ లేంది, ఆ ఎయిర్ క్రాఫ్ట్ లేంది, ఒక్కొక్కడు ఒక మామూలుగా స్పెషల్ ఫ్లైట్లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోపోతాం. ఒక్కడు పోతాడు ఫ్లైట్లో. వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి. ఏమని? లేదు, నాకు రాజకసిరెడ్డి ఎవరో తెలియదు, ముప్పిడి అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు, వెంకటేష్ నాయుడికి నాకు సంబంధం లేదు. వాడి పేరేందా? చంద్రగిరి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నాకు సంబంధం లేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకెవరో తెలీదు, మిథున్ రెడ్డి నాకెవడో తెలీదు, నాకు వీళ్లతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు. దీనికి సూత్రధారి ది కింగ్ మ్యాన్ మా పొట్టోడు. ఎవడు మా పొట్టోడు? విజయసాయిరెడ్డి మా పొట్టు. ఈ రోజు మేము అడుగుతున్నాం, విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి అత్యంత సన్నిహితుడు. వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నెంబర్ 1 కింగ్ పిన్. మొత్తం నడిపించింది అతనే. పొట్టోళ్ళు నమ్మొద్దురా, నమ్మితే సంకనాకిపోతారు అని అన్నానా లేదా? ఎవరైనా మీరు నా మాట విన్నారా? సాయి ఎక్కడ ఏం చేశాడు? సాయి సంకనాకిచ్చేసాడు మిమ్మల్ని. సంకనాకిచ్చి ఏం చేశాడు? అది నెల్లూరు అంటే లిక్కర్ స్కామ్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు. ఎవరు విజయసాయిరెడ్డి? మీ ఓడు కాదా? మొన్న వరకు మీరు చేసిన యదవ పనుల్లో పంచుకోలేదా? ఈ లిక్కర్ డబ్బుల్లో వీళ్ళకెవరికి వాటాలు రాలేదా? మళ్ళీ మాకు సంబంధం లేదు. సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా. విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది, సారాయిలో డబ్బులు సంపాదించాము అని విజయసాయిరెడ్డి చెప్పిన తర్వాత మీకు అందరికి సంబంధం ఉన్నట్టే కదా, లేకుండా ఎట్టుంటది? సో విజయసాయిరెడ్డికి సంబంధం ఉందంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉంది అనేది విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి.